మంచి ఉంటుంది చెడు ఉంటుంది సోషల్ మీడియా ద్వారా. కానీ నేనే ఏంటంటే ప్రభుత్వాలు అసలు ఎక్కడన్నా న్యాయం చేద్దాము, ధర్మం చేద్దాము, రక్షణ కల్పిద్దాము. ఇంకా హాస్పిటల్లో సీసీ కెమెరాలు పెట్టకపోవడం ఏంటండి? ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటుంది? గవర్నమెంట్ దగ్గర లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది. వాడు ప్రైవేట్ వ్యక్తి ఎవడో ఒక సింగిల్ పర్సన్, లేదంటే ఇద్దరు, లేదంటే ఒక నలుగురు కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకుని అద్భుతంగా క్లీనింగ్ ఉంటుంది, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, మంచి సెక్యూరిటీ ఉంటుంది. కొన్ని ఇప్పుడు నారాయణమ్మ కాలేజ్ సైడ్ అటు వెళ్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా బాడీ గార్డులు ఉన్నారు. అంటే వాళ్ళ హాస్పిటల్ స్కూళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళ మీదకి ఎవరైనా తిరుగుబడితే కాపాడడం కోసం. అసలు ఇక్కడ ఎవరికైనా సెక్యూరిటీ ఉందండి? గాంధీ హాస్పిటల్ ఏ డాక్టర్ కన్నా సెక్యూరిటీ ఉందా? ఉస్మానియా హాస్పిటల్ ఉందా? అసలు అందులో ఫెసిలిటీస్ ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా? అలా డాక్టర్ల పరిస్థితి ఏందండి? ఎంత దారుణం! అక్కడ ఫెసిలిటీస్ లేక రోగి చచ్చిపోతే కూడా డాక్టర్ని అంటారు. ఆక్సిజన్ పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్దా, డాక్టర్లదా? ఆక్సిజన్ లేక చనిపోయినా, సరైన మిషన్ యంత్రాలు, ఆపరేషన్కి సంబంధించిన మెటీరియల్ లేకపోయినా, మత్తు ఇంజెక్షన్ లేకపోయినా, మరి చనిపోతుంటే మరి డాక్టర్లను అంటారు. మరి ప్రభుత్వాలను అడగాలి కదా. మనమేమో ఉచితాలకు అలవాటు పడి, మనమేమో చీరలకు, బర్రెలకు, గొర్రెలకు, చేపలకు, పందులకు, కోళ్ళకు గిఫ్ట్కి అలవాటు పడి, వాడు మళ్ళీ డాక్టర్ హాస్పిటల్లో మంచిగా లేదని డాక్టర్లను అంటే ఏం లాభం? అడగాల్సింది ముఖ్యమంత్రిని, అడగాల్సింది మంత్రులను, అడగాల్సింది ఎమ్మెల్యేలను, అడగాల్సింది అధికారులను. డాక్టర్లను ఏమన్నారంటే వాళ్ళ మీద ఊరికేనే దాడులు చేయడము, ఇవన్నీ ఏంది? ఎస్పెషల్గా ప్రభుత్వ హాస్పిటల్లో ఈ దాడులు ఏంది? ప్రభుత్వ హాస్పిటల్లో పాపం వాళ్ళు 36 గంటలు నాన్ స్టాప్గా ప్రపంచంలో ఎవరైనా పనిచేస్తారా? లేబర్ చట్టాల ప్రకారం అయినా 8 గంటల కంటే ఎక్కువ పనిచేయరు. ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా, హోమ్ గార్డ్ అయినా, లేకపోతే ఇంకొక జాబ్ అయినా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అయినా, బ్యాంక్ మేనేజర్ అయినా, క్లర్క్ అయినా, ఏ జాబ్ తీసుకున్నా, ఒక టీచర్ అయినా 8 గంటలు జాబ్ చేస్తారండి. పాపం మీ పీజీ స్టూడెంట్స్కు 36 గంటలు ఏందండి? ఇంటర్నల్గా మార్కులు ఏమి అని బెదిరియడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, ఇగో ఇట్లా ఎవరన్నా మాఫియా లాగా ఎంటర్ అయితే వీళ్ళని చంపేయడాలు. ఇవల్ల ఇంజనీరింగ్లో చేసే పీజీ స్టూడెంట్స్ల బతుకులు, జూనియర్ డాక్టర్ల లైఫ్లు, నర్సుల లైఫ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. దీన్ని అంతా మార్పు తీసుకురావాలి, చట్టాలు తీసుకొచ్చేటట్టు మన మీడియా అంతా పనిచేయాలి. ప్రతి స్టూడెంట్, యువత కూడా అంతా బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. తెలంగాణలో చూసుకుంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దిశ విషయంలో చూసినాం, ఎన్కౌంటర్లో స్పాట్లో అలాంటి చట్టాలు, అలాంటి బలమైన చట్టాలు ఇప్పుడు మైనర్ బాలికల మీద కానీ, లేకుంటే ఇలాంటి డాక్టర్ల పైన కానీ జరుగుతుంటే ఇప్పటికీ మనం ఇంకో 2 సంవత్సరాలు అయితే 85 సంవత్సరాల వసంతాలకు అడుగు పెడుతాం. పేరుకే ఇది 85 సంవత్సరాల స్వతంత్రమా? మరి వచ్చిందనుకోవాలా మహిళలకు కానీ, లేకుంటే అందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చిందనుకోవచ్చా? ఎందుకు బలమైన చట్టాలు లేవు? అదే చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన ఉంది. రాజకీయ పార్టీల పైన ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల ఇప్పుడు మనం కులంకో సంఘం పెట్టుకున్నాం, నా కులంకి ఇది కావాలి, నా మతంకి ఇది కావాలి, లేదంటే నా ఊరికి ఇది కావాలి, నా జిల్లాకి ఇది కావాలి, నా రాష్ట్రానికి బడ్జెట్ తక్కువ పడ్డది అంటారు. కానీ ఎక్కడన్నా మహిళలకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటిపైన చట్టాలు తీసుకురావాలని ఎవడన్నా ఫైట్ చేస్తుండా? ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నారా? ఇప్పుడున్న ఏ పార్టీ అన్నా ఈ చట్టాలు బలంగా తేవాలని ఎవడన్నా రోడ్ల మీదకి వస్తుండా? ఇప్పుడు ఈయన ఒక్కొన్ని చంపడమో, ఈ 10 మందినో 5 మందినో చంపడుతూ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఈ బలమైన చట్టాలు రావాలి. ఇంకా ఎస్పెషల్గా డాక్టర్లు ఉండే ప్లేస్లలో సీసీ ఫుటేజ్లు ఉండాలి, వాళ్ళకు మంచి సెక్యూరిటీ ఉండాలి. కనీసం టాయిలెట్లు సరిగ్గా లేవండి ప్రభుత్వ హాస్పిటల్లో, వాళ్ళకి తినడానికి కూడా సరిగ్గా బెడ్రూమ్స్ లేవు. వాళ్ళు అయినా పని చేయాలంటే ఏం చేస్తారు? ఇవాళ డాక్టర్ల లైఫ్లు ఒక కొవ్వొత్తిలాగా ఆరిపోతా ఉన్నాయి. జూనియర్ డాక్టర్లు వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తుంటే బాధ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా రావాలి కదా. మన అందరం కూడా ఏదో ఒక రోజు హాస్పిటల్లో డాక్టర్ సాయం తీసుకున్న వాళ్ళమే కదా. ఇలా డాక్టర్ల వల్లనే మనం ఇలా బతుకుతున్నాం కదా. మరి ఇలా మిగతా పౌర సమాజం అంతా బయటకు రావాలి కదా. ఎస్పెషల్గా సినిమా హీరోలు రావాలి కదా, మహిళా సంఘాలు రావాలి, సినిమా హీరోలు కూడా రావాలి కదా. సినిమా హీరోలు ఎటువంటి సల్మాన్ ఖాన్ ఏడి, అమీర్ ఖాన్ ఏడి, షారూఖ్ ఖాన్ ఏడి, సినిమాలలో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి ఇటు దాకా రాఖీ కడతారు. టెంపర్ సినిమాలో డైలాగులు చెప్తాడు, రాఖీ సినిమాలో డైలాగులు చెప్తాడు. కనీసం ఇప్పుడు సోషల్ మీడియా ఆయన ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం, కలకత్తాలో జరిగిన డాక్టర్ ఇది పాశవికం, దీన్ని ఖండిస్తున్నాం, శిక్ష పడాలి, డాక్టర్ల పట్ల వాళ్ళకు మంచి సెక్యూరిటీ ఉండాలి, కఠినమైన చట్టాలు రావాలని ఒక చిన్న పోస్ట్ పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్కి ఏం ప్రాబ్లం అండి? మహేష్ బాబుకి ఏం ప్రాబ్లం అండి? సినిమాలలో అంతగానం తిరిగి ఇచ్చేయండి, లాభ అయిపోతారని చెప్పి
మహేష్ బాబు కూడా చెప్తాడు అవును. వీళ్ళు బయట కొంత సర్వీస్ చేస్తున్నారని తెలుసు మహేష్ బాబు వాళ్ళు వీళ్ళు, కానీ అది సరిపోదండి. మీరు చెయ్యాల్సింది మీరు ఎంతమందికి చేసిన సర్వీస్ అనేది అదొక డిఫరెంట్ ఏరియా. కానీ ఇట్లా కష్టాలు వచ్చినప్పుడు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత, డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత సినిమా హీరోలకు రాదా? వీళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా? రేపు వీళ్ళ ఇంట్లో కూడా ఆడోళ్ళకి ఏదైనా అయితే ప్రాబ్లం ఎవడు చేస్తాడు? వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళరా? బయట డ్రగ్గిస్టులు మాఫియాలు మొత్తం ఎక్కడికక్కడ ఉన్నారు. ఎవరికైనా జరగవచ్చు అండి. వీళ్ళకి జరుగుతుంది వీళ్ళకి జరగదు అనేది ఏం లేదు. ప్రభాస్ లాంటి వ్యక్తి పాన్ ఇండియా సినిమాలు తీసిండు, అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలు తీసిండు, పుష్ప 2 పుష్ప. మరి మీకు దేశవ్యాప్తంగా సినిమాలు ఆడాలి, ఇలాంటి మరి సంఘటన జరిగినప్పుడు కలకత్తాలో జరిగితే మాకు సంబంధం లేదు, అది మా రాష్ట్రం కాదని వదిలేస్తారా? రవితేజ గారు బయటకు రావాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, అల్లు అర్జున్ రావాలి, మహేష్ బాబు రావాలి, చిరంజీవి గారు రావాలి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్పందిస్తాడు. ఆయనను చూసి ఆదర్శంగా తీసుకోండి కదా, ఆయన రోడ్ల మీదకి వచ్చి చేస్తాడు. కానీ మీరు అట్లీస్ట్ రోడ్ల మీదకి రాకపోయినా వస్తే ఇంకా మంచిది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర జూనియర్ డాక్టర్లు చేసినప్పుడు వీళ్ళు రావచ్చు కదా. మొన్న ముఖేష్ అంబానీ ఆయన కొడుకు లగ్గాన్ చేస్తే కోట్లు తీసుకొని పోయిండ్రు అందరూ, మరి కోట్లాది రూపాయలు తీసుకొని ఆయన ఫంక్షన్ అటెండ్ అయ్యారు అనంత్ అంబానీ పెళ్లికి. మరి కలకత్తా మరి ఆర్జీకేఆర్ మెడికల్ హాస్పిటల్కి మీరు ఎందుకు పోరండి? చూసి రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే పరామర్శించరారు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళ తాటికి సినిమా హీరోలు పోతారా? సినిమా హీరోయిన్లు పోతారా? అంటే పేదోళ్ళు రేపులు జరిగినప్పుడు ఒక డాక్టర్ రేపు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులను కూడా పరామర్శించి వాళ్ళకి మద్దతుగా కూడా ఉండరా? అంటే డబ్బులే ముఖ్యమా? ఇంకేది ముఖ్యం కదా? కనీసం బాధ్యత లేదా? సినిమాలలో చెప్తే అబ్బాబ్బాని నీళ్ళకి నిజంగా కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్. నిజ జీవితంలో ప్రశ్నించినోని వీళ్ళు కూడా సమాజం ఎట్లా అయిందంటే నిజ జీవితంలో ప్రశ్నించినోని ఎవడు దేకడు, సినిమాలలో ప్రశ్నించినోడిని మాత్రం ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారు. అల్లు అర్జున్ ప్రొఫైల్ పిక్ ఉంటుంది, ప్రభాస్ ప్రొఫైల్ పిక్ ఉంటుంది, విరాట్ కోహ్లీ ప్రొఫైల్ పిక్ ఉంటుంది. ఈ రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించినోడిది మాత్రం ప్రొఫైల్ పిక్ కాదు కదా. అసలు వీళ్ళని దేకేనోడు ఉండడు. అంటే సమాజం మారాలి, సెలబ్రిటీలు మారాలి, వీళ్ళందరూ స్పందించాలండి. అన్ని స్పందించకపోయినా ఎస్పెషల్గా ఇట్లా సెన్సేషనల్ అయిన ఇష్యూలన్నా వీళ్ళు స్పందించాలి. మహిళలకు కానీ డాక్టర్లకు కానీ మద్దతు ఇవ్వాలి. వీళ్ళకి ఒక రోగం వచ్చినా మళ్ళీ రేపు కాపాడేది ఒక డాక్టరే. సినిమా హీరోలకైనా రాజకీయ నాయకులకైనా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద బలంగా స్పందించాలి కదా. మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించాలి కదా. ఎందుకండి ఇలా బతుకులు ఏందండి? కనీసం స్పందన లేదు, కనీసం దాని మీద ఒకసారి మాట్లాడింది లేదు. దీని మీద చట్టాలు తీసుకురావాలని మాట్లాడరు. అసలు వాళ్ళకి సోయి ఉందా? సినిమా హీరోలకు కూడా చెప్తున్నా, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ బచావ్ బేటీ కూడా అని వాళ్ళు ఎన్నో నినాదాలు ఎన్నో ఆడపిల్లలకు రక్షణగా ఉంటామని చెప్తారు. మరి ఎందుకు వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ కానీ లేకుంటే ఇంకా సంఘాలు కానీ ఏదైనా అయినప్పుడు బయటకు వచ్చేవాళ్ళు ఈ విషయం పైన వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీలు కానీ ఆర్ఎస్ఎస్లు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు సిపిఐ కమ్యూనిస్టులు వెళ్తున్నారు, కానీ వాళ్ళు శిక్షించాలంటున్నారు. కానీ చట్టాలు బలంగా తీసుకురావాలి, ఎడ్యుకేషన్ లో మార్పు తీసుకురావాలి, తల్లిదండ్రులలో మార్పు తీసుకురావాలి, మగవాళ్ళలో మార్పు తీసుకురావాలి. ప్రభుత్వాలు అనుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నోట్ల రద్దు విషయం కానీ ఇంకో విషయం కానీ ప్రభుత్వాలు అని అనుకుంటే ఏది ఇమీడియట్లీ ఏదైనా చేయొచ్చు. మరి మహిళల పైన ఇప్పటికీ మనం చెప్పుకోవడానికి అభివృద్ధి చెందుతున్న భారతదేశం 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మరి ఎందుకు ఇప్పటికీ అంటే ఈ సామాన్య ప్రజల పైన ఏమి జరిగినా మాకు ఎందుకు వాళ్ళ పైన జరిగాయి వాళ్ళు పెద్ద ప్యాలెస్ ఇదే ఒక ఎమ్మెల్యే కూతురును ఎంపీ కొడుకును ముఖ్యమంత్రి కూతురులను రేపు చేస్తే ఇట్లనే ఉంటుండేనా? ఒక ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని చేస్తే ఇట్లనే ఉంటుండేనా? అంటే మీరు అన్నట్టు మన ప్రాణాలకు అసలు విలువ లేదు, ఏమీ లేదు. అసలు ఏందండి అరాచకాలు? ఏందండి ఇంత దారుణం? ఏందండి గుర్తు కోసం ఓటు వేయాలి, పక్కకి వేయాలి. అసలు అంటే ప్రజలలో కూడా మార్పు రావాలి, రోడ్ల మీదకి రావాలండి. ప్రజలంతా కూడా రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు జరిగింది వాళ్ళ ఇంటికే, నిన్న అందరు రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. ఎట్లా జరుపుకోకపోతే అవుతుందండి రక్షాబంధన్? రక్షణ లేదు ఆడపిల్లలకు, ఒక డాక్టర్ కు రక్షణ లేదు. రోడ్ల మీద రేపులు పోయి హాస్పిటల్ లోపట్నే రేపులు జరుగుతుండే ఇంకా రక్షాబంధన్ ఎక్కడికి వెళ్ళి జరుపుకుంటారు? ఎట్లా సంతోషంగా ఉంటదండి? ప్రతి ఒక్కళ్ళు కూడా రాఖీ కట్టించుకున్న వాళ్ళు, రాఖీ కట్టిన వాళ్ళు కూడా బయటకు రావాలి, రోడ్ల మీదకి రావాలి, స్పందించాలి, కఠినాతి కఠినమైన చట్టాలు రావాలి. వాళ్ళకి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదో కావాలంటున్న డాక్టర్లకు రావాలి, మహిళలందరికి రావాలి. ఆ రకంగా మనందరం కూడా పనిచేయాలని మీ సిగ్నేచర్ స్టూడియో కూడా ఇంకా ఎక్కువ కూడా కృషి చేయాలని మా ఛానల్ నుంచి పిఎంఆర్ టీవీ నుంచి కూడా మేము చేస్తాము. రావాలి, ఆ ప్రిన్సిపాల్ మీద కూడా మమతా బెనర్జీ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టే డౌట్ వస్తూ ఉంది. ఆమెనే హోంశాఖ మంత్రి,
అంటే నువ్వు హోంశాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి అంటే ముఖ్యమంత్రిగా ఉండి హోంశాఖ మీద మంత్రి మీద నువ్వు చేస్తున్నావు. ఆమె వేరే హోంశాఖ మంత్రి చేసిండు అంటే ముఖ్యమంత్రి మీద చేసిన అన్నట్టుంటది. లేదంటే ఆరోగ్య శాఖ మంత్రి ధర్నా చేసిందంటే ముఖ్యమంత్రి మీద చేసినట్టు. మూడిటికి నువ్వు ధర్నా చేస్తే సిగ్గు అనిపిస్తుంది జనాలకు. మొత్తం మాఫియా నట పశ్చిమ బెంగాల్ అరాచకం మమతా బెనర్జీది. ఆమె క్రైమ్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అక్కడనే ఉంది. మెడికల్ డాక్టర్లకు అసలు ఎక్కడ కూడా అది లేదు. ఈ కేసు యూషన్న ఇక్కడ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటళ్లలో కూడా సౌకర్యాలు పెంచాలి, సీసీ కెమెరాలు పెంచాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళని 36 గంటలు పని చేయకుండా కూడా చూసుకోవాలి, వాళ్ళకి 12 గంటలు ఏదో 10 గంటలు చేసేటట్టు చేయాలి, తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఉంచాలి. మీ ఏదైనా డ్రగ్ మాఫియా కానీ ఇంకేదైనా ఇంటర్నల్ ఆర్గాన్ మాఫియా కానీ ఉంటే ఇప్పుడు అరికట్టాలి. మళ్ళీ కలకత్తాలో జరిగినట్టు ఇక్కడ జరగొద్దు. వీళ్ళందరూ కూడా పటిష్టమైన చట్టాలకు కృషి చేయాలని చెప్పేసి నేను రాష్ట్రంలో ఎట్లా ఉందన్న పరిస్థితి. ఒకవైపు కవిత విషయము, ఆమె బెయిల్ విషయంకై బీఆర్ఎస్ ని బీజేపీ విలీనం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ విలీనం చేస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఎట్లా చూడొచ్చు? కవిత బయటికి వచ్చే అవకాశం ఉందా? ఏ పార్టీ విలీనం చేసే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అదే నా బీఆర్ఎస్ విలీనం అవుతుందా విలీనం కాదా అదంతా మనకు అసలు సంబంధం లేని క్వశ్చన్. యాక్చువల్లీ వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ ఒక మాట చెప్తుంది, కాంగ్రెస్ ఇంకొకటి చెప్తుంది. కానీ అక్కడ ఎక్కడ విలీనం అయినట్టు క్లియర్గా అనిపిస్తలే. కేసీఆర్ అనేటోడు అందరి జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే టైపే. కానీ ఇప్పుడు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డాక్టర్లకు మహిళలకు సెక్యూరిటీ లేదు.